వాళ్ళ చేతుల్లో పోతుంది. మాకు పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ప్రైవేటైజేషన్ కాదు అంటే ఎంత పార్ట్నర్షిప్ ఉందో కూడా ఇంతవరకు చెప్పట్లే. దరిదాపుగా ఏంటంటే సగం కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, అన్ని దాని ప్రారంభ కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఇచ్చిన తర్వాత ఏం జరగబోతుందంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళ మేనేజ్మెంట్లోకి పోతుంది. ప్రైవేట్ మేనేజ్మెంట్లోకి పోయినప్పుడు పబ్లిక్ సర్వీస్ అందుతుందా లేదా అన్నటువంటి విషయం చూసినప్పుడు అక్కడక్కడ కొన్ని ఫ్రీ సర్వీసులు జరగవచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద సర్వీసెస్ వచ్చి ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ధర నిర్ణయించబడుతుంది. అదేదో ఫ్రీగా జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రజలకు వైద్యం అందడం కష్టం అవుతుంది. ఎందుకోసం ఈ మెడికల్ కళాశాలలు పెడుతున్నారు? డాక్టర్లను తయారు చేసి ప్రజలకు వైద్యం అందేటట్టుగా చూడాలని. కానీ ఆ వైద్యం అందకుండా ఖరీదైనటువంటి వైద్యం అందించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ధరలు పెరిగి మందులు కొనలేక అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎవరికైనా ఒకటి జబ్బు చేసిందంటే వాడు పేదరికంలోకి నెట్టబడతాడు. పేదవాడు మరింత పేదరికంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేటు వాళ్ళ చేతికిచ్చి ఏం జరగబోతుందనంటే వైద్యం ఖరీదు కాబోతుంది. ఈ కాలేజెస్ పక్కనే అనుబంధంగా హాస్పిటల్ ఉంటాయి. ఈ హాస్పిటల్ వైద్యం ఫ్రీగా జరగద్దనే గ్యారెంటీ ఉందా? ఆ మాట కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్పట్లేదు. ఫ్రీగా జరగద్దనే మాట చెప్పట్లేదు. ప్రజలకు మాత్రం వైద్యం అందుతుందంటారు. వైద్యం అందద్ది, కొనుక్కోవాలన్నా ఉచితంగా అందిస్తారా? కాబట్టి ఈ విధంగా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యాపార దృక్పథమే ఉంటుంది. వ్యాపార దృక్పథంతో ఉన్న తర్వాత పేద ప్రజలు ఏ విధంగా వైద్యాన్ని కొనుక్కోగలరు? కాబట్టి పేద ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చినందువల్ల వాళ్ళ పద్ధతి వేరే. పీపీపీ మోడల్లో గవర్నమెంట్ సొత్తుతో తయారవుతున్నటువంటి ఈ కాలేజెస్లో, ఈ హాస్పిటల్లో వైద్యం ప్రజలకు అమ్మడం అన్నటువంటిది చాలా దారుణం. అందుకని దీన్ని వ్యతిరేకించాలి. ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుందంటే సరే, ఏదో పద్ధతిలో అంగీకరించవచ్చు. ప్రజలు మాత్రం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. కొనే విధంగా ప్రజలు ప్రస్తుతం లేరు. తప్పకుండా ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాలి. సరే, ఆ కాలేజీలో సీట్లు గవర్నమెంట్ కాలేజీలో లాగానే సీట్లు ఉంటాయంటే అందులో సీట్లన్నీ మాత్రం సగం సీట్లు వాళ్ళ కోట కింద, మేనేజ్మెంట్ కోట కింద పోతుంది. సగం సీట్లు మేనేజ్మెంట్ కోట కిందకు పోయిందంటే వ్యాపార దృక్పథం వచ్చేసింది. ఎంత ఫీజు ఉంటుంది? 8 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు, 32 లక్షలు. 5 ఏళ్లకి ఈ విధంగా లక్షలు కట్టి చదివినటువంటి విద్యార్థి అన్నాం, డాక్టర్ అన్నాం. ఆ డాక్టర్ వైద్యంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులకి వడ్డీ లెక్కేసుకుని ఈ వడ్డీని ఎలా రాబట్టాలని చూస్తాడా, లేదు పేద ప్రజలు అల్లాడిపోతున్నారు వాళ్ళకి వైద్యం చేద్దామని భావిస్తారా? ఖచ్చితంగా వ్యాపార దృక్పథమే పెరగద్ది. కాబట్టి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పద్ధతిలోనే నడిస్తేనే సేవా దృక్పథం అన్నట్టు ఉంటుంది తప్ప, లేకపోతే వ్యాపార దృక్పథం ఉంటుంది. కాబట్టి అది ఇబ్బందికి వస్తుంది. రెండవది, ఆ కాలేజీలో సీట్లు. ఆ కాలేజీలో సీట్లని వాళ్ళు అమ్ముకోవడం అనేది ఒక పాయింట్ అయితే, మామూలుగా ఇప్పటికి మనకున్నటువంటి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ని దెబ్బతీస్తున్నారు. ముందు సగం సీట్లు మేనేజ్మెంట్లోకి వెళ్ళినాయి అంటేనే సగం రిజర్వేషన్స్ పోయినాయి. అంటే రిజర్వేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సీట్లు పొందే అవకాశం తగ్గిపోద్ది. కాబట్టి వీళ్ళు పేదవాడు కాస్త కొంత చదువుకున్నటువంటి వాడు కాస్త సీటు తెచ్చుకోగలిగిన పరిస్థితి ఉండి రాజ్యాంగ పరంగా హక్కు పొంది రిజర్వేషన్ పొందినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఆ రిజర్వేషన్ దెబ్బతీసుకునేటువంటి పరిస్థితి వస్తాం. కాబట్టి ఆ విధంగా వెనకబడ్డ తరగతుల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పోయి దెబ్బతీసేటువంటి పరిస్థితికి వస్తుంది. కాబట్టి అది ఇబ్బంది. వైద్యం ఏమన్నా ఉచితంగా అందుతుందంటే అందదు. పేద ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఉపయోగపడదు. రిజర్వేషన్లు తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి ఈ పరిస్థితిని తీవ్రంగా అందరూ వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అన్నటువంటి పేరు పెట్టుకుని ఉన్నటువంటి సీట్లని కాస్త అమ్ముకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే గతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది చాలా దారుణమైనటువంటిది, దీనివల్ల ఆరోగ్య రంగం దెబ్బతింటది. కాబట్టి మా ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఉన్నటువంటి ఆ జీవోని 107, 108 జీవోల్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, చాలా దారుణం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు. దాని మీద కామెంట్ ఏం చేయట్లే. ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే, గత ప్రభుత్వం కంటే మేము వచ్చిన తర్వాత ఒక 150 సీట్లు ఎక్కువ వస్తాయి తప్ప నష్టం లేదంటారు. 150 సీట్లు వచ్చేదేంది? 1000 చిల్లర 1500 చిల్లర సీట్లు రావాల్సినటువంటిది 150 సీట్లు వచ్చేదేంది? అంటే మిగిలిన సీట్లు అమ్ముకోవడం అన్నటువంటి చెప్పకుండానే అమ్ముతున్నారు. కాబట్టి ఈ రూపంలో ఆరోగ్య రంగం దెబ్బతినబోతుంది. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మాత్రం ఏమీ తేడా లేదు, మేము వచ్చి మంచి సీట్లు తెస్తున్నాం అంటారు. మరి 100 రూపాయలకి లీజుకి ఇచ్చే ప్రభుత్వాలను స్థలాన్ని అమ్మడం ఏంటి?
33 సంవత్సరాలు ఈ విధంగా ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత ఏ విధంగా సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఈ రెండు విషయాలు చూసుకున్నప్పుడు ప్రధానంగా వైద్యం ఉచితంగా అందడం లేదు. విద్యార్థులు, పేద విద్యార్థులు, వెనకబడినటువంటి కులాల వాళ్ళు రిజర్వేషన్ దెబ్బతినేటువంటి పొజిషన్ ఉంది. వ్యాపార దృక్పథం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించి భవిష్యత్తులో ఈ కళాశాలలన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేటట్టుగా మనం పోరాటం చేయాలన్నటువంటిది నా అభిప్రాయం. మిత్రులారా, ధన్యవాదాలు రమణయ్య గారు. రమేష్ గారు కొద్దిసేపు ఆగి మాట్లాడుతూ ఉన్నారు. మిగిలిన రకరకాల అసోసియేషన్స్ నుంచి మాట్లాడతారు. అందరూ ఒక 5 నిమిషాలు సారాంశాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు డాక్టర్ రవీంద్ర గారు తిరువూరు వారు ప్రాక్టీసింగ్ వైద్యులు. గత 30 ఏళ్లుగా కూడా తిరువూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన జన విజ్ఞాన వేదిక నాయకులు కూడా వారు మాట్లాడారు. తిరిగేస్తున్నప్పుడు వచ్చినటువంటిది ఏమంటే నెట్లోకి వెళితే 1989లో అపోలో హాస్పిటల్కి 20 ఎకరాల భూమిని లీజుకి 60 సంవత్సరాలకి లీజుకి ఇచ్చిందట ప్రభుత్వం, 30 ఎకరాలు. దాంట్లో చెప్పింది ఏంటంటే 40% అవుట్ పేషెంట్స్, 10% ఇన్ పేషెంట్స్కి, పేదవాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందిస్తామని ఒక డాక్యుమెంట్లో రాసి ప్రభుత్వం ఇచ్చినటువంటిది. దాని తర్వాత 1995లో బహుశా హౌస్ కమిటీ, అసెంబ్లీలో ఉన్న హౌస్ కమిటీ అసలు ఆ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చిన భూముల్లో పేదవాళ్ళకి ఏమైనా వైద్యం అందుతుందా లేదా అని చూడటం కోసమని హౌస్ కమిటీ రీసెర్చ్ కోసం వెళ్తే ఎక్కడా కూడా పేద ప్రజానీకానికి ఒక్క పేషెంట్స్కి కూడా ఉచితంగా వైద్యం అందించలేదనేటువంటిది నిర్ధారణకు వచ్చింది. ఇది అంటే ఈరోజు మన ప్రభుత్వం చెప్తున్న పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పేది డొల్ల అనేది వాస్తవంగా దానికి ఉన్నటువంటి గత అనుభవం తెలియజేస్తుంది. ఇది ఒక అంశం. రెండోది, దాంట్లోనే వారు చెప్పినటువంటిది మరొక అంశం ఏంటంటే, మన కరోనా వచ్చిన సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా ఆక్సిజన్ సిలిండర్స్ లేదా ఆక్సిజన్ బెడ్స్ లేనటువంటి దాంట్లో ఎంత ఇబ్బంది పెట్టినాయో మనందరికీ తెలిసినటువంటిదే. ప్రభుత్వ రంగంలో ఉంటే ఎంత లాభాన్ని ఉందో నష్టం వస్తేటువంటిది. దాన్ని మన వ్యాక్సిన్ తయారు చేసినటువంటి సీరం కంపెనీ యొక్క అధిపతి యొక్క ఆస్తులు ఈ 2 సంవత్సరాల కాలంలో, అంటే కరోనా జరిగిన 2 సంవత్సరాల కాలంలో 74% పెరిగింది అనేది కూడా దాంట్లో ఒక మాట చెప్తే 74% పెరిగింది. రెండోది, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బాగా డబ్బు ఉన్నటువంటి అధిపతుల్లో 8 మంది అధిపతులు వారు ఫార్మా రంగంలో పనిచేస్తున్నటువంటి, మెడికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అందుకనే పీపీపీ పద్ధతి అంటేనే సహజంగా ప్రైవేటైజేషన్ అంటేనే ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ లాభాల కోసం కట్టబెట్టడం. ఇది క్లారిటీ ఉంటే మనకి ఖచ్చితంగా ఈ పీపీపీ పద్ధతిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల వ్యవస్థని ఖచ్చితంగా మనం రద్దు చేసుకునేదాకా ఆ కార్యక్రమాన్ని మనం పోరాడాల్సిందే. దాంట్లో మన జన విజ్ఞాన వేదిక చేసే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో కానీ మన సంఘాలు చేసే కార్యక్రమాల్లో యూటీఎఫ్ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటుందని, ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య రంగం ఉండాలి, ఆరోగ్య రంగం ఉండాలనే దాని మీద మేము ఖచ్చితంగా మనతో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. డాక్టర్ వసుంధర గారు, ఆవిడ సోషల్ యాక్టివిస్టు. అంటే డాక్టర్ అంటే ఆవిడ ప్రాక్టీసింగ్ డాక్టర్ కాదు, పిహెచ్డి డాక్టర్. బయోకెమిస్ట్రీయా బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీలో పిహెచ్డి చేసి ప్రొఫెసర్ ఆవిడ. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇచ్చేసినటువంటి నిష్ణాతులకు ఒకసారి అభినందనలు చెప్తూ, ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమని మనకందరికీ తెలుసు. ఇప్పుడే యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర సార్ చెప్పారు. 89లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అపోలో హాస్పిటల్ అండ్ అలైడ్, అంటే మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటిది ఏమాత్రం అమల్లోకి రాలేదు అని చెప్పేసి 1995లో హౌసింగ్ కమిటీ చెప్పడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్. మనం అందరం తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు. తర్వాత ఈ మధ్య 2022-23 నీతి ఆయోగ్ ఒక దాన్ని ఇచ్చింది. ఆరోగ్య సూచికలో మన ఆంధ్రప్రదేశ్ స్థానం వచ్చేసేసి 18 రాష్ట్రాల్లో చూస్తే మనది 17వ స్థానం. ఇది 25, అంటే జనవరి 25, 2025న హిందూ పేపర్లోను ఆంధ్రజ్యోతి పేపర్లోను రెండిట్లోనూ రాశారు ఈ సూచికని. దీన్ని చూసి మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాధపడినట్లుగా, మన రాష్ట్రం చాలా ఆర్థిక అసమానతల వల్ల ఇటువంటి ఆరోగ్య సూచికలో మనం ఉన్నాము అని చెప్పారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు అనేది
ఖచ్చితంగా ఒక ఫెయిల్యూర్ పథకము. ఇది ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు, మన ఆరోగ్యాన్ని మరింత తగ్గిస్తుందనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా విజన్ 2020 అని మనకి 1999 2004 మధ్య ప్రపంచ బ్యాంక్ ఆదేశాల ప్రకారం అనేక సంస్కరణలు వచ్చాయి. ఆ సంస్కరణలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేయబోతే ఆ రోజు ఒక మహా ఉద్యమం జరిగింది, మనకందరికీ తెలుసు. దాంతో పాటే 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన విద్యుత్ సంస్కరణల మీద జరిగిన ఒక మహా ఉద్యమం, బషీర్ బాగ్ ఉద్యమంలో 3 అమరులైనట్టుగా కూడా మనకందరికీ తెలుసు. అంటే ఆ రోజుల్లో ఇట్లాంటి సంస్కరణలు, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు ప్రజల భాగస్వామ్యంతో ఎంతో విజయవంతమైనటువంటి చరిత్ర మనకుంది. కాబట్టి ఇక్కడ మనం చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో అమరావతిలో ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అమరావతి రాజధానిగా నిర్ణయం అయిన తర్వాత 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి 100 ఎకరాలు ధారాదత్తం చేసింది ప్రస్తుత ప్రభుత్వం. 100 ఎకరాలు. అందులో ముఖ్యంగా అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, లూలు, ఇప్పుడు బాగా అందరం మాట్లాడుకుంటున్నటువంటి లూలు వైజాగ్లో కానీ, మన విజయవాడ బస్టాండ్లో ఉండేటువంటి అమూల్యమైనటువంటి ఎంతో విలువ కలిగినటువంటి 4 ఎకరాలు వివాదంగా ఉన్నటువంటి లూలుకి, వారికి ఎలాంటి ఆరోగ్య రంగంలో ఎలాంటి అనుభవం కూడా లేదు. వాళ్ళకి 200 ఎకరాలు వీళ్ళు MOU చేశారు లూలుకి. సో అంటే 7 సూపర్ స్పెషాలిటీలు ఇంతవరకు ఒక్క దగ్గర కూడా రాయేసినట్టుగా ఎక్కడ కనిపించలేదు, ఒక ఎయిమ్స్ తప్ప. ఇక్కడ ఎయిమ్స్ అనేది మంగళగిరిలో వచ్చింది, అమరావతి రాజధానిలో రాలేదు. కాబట్టి ఈ విధంగా మనం అనేక అంశాలు చూసుకున్నప్పుడు కొత్తగా మెడికల్ కాలేజెస్ కట్టమంటే వీళ్ళు బాధపడాలి. ఆల్రెడీ మంచో చెడో గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజెస్ శంకుస్థాపన చేశారు. 5 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి, అందులో స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఇంకొక 2 కాలేజెస్ ఎట్ టు స్టార్ట్, అంటే మొత్తం రెడీ అయింది. 10 మెడికల్ కాలేజెస్ని, దానికి అలైడ్గా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలల్ని నిర్వీర్యం చేయడం అనేది ఈరోజు ప్రజలందరూ కలిసి చెందుతున్నారు. దీని గురించి అందరం ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది ప్రజా సంఘాలు, ప్రజలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అందరూ కదిలి ఈ ప్రైవేటైజేషన్ని ఆపాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ రోజు ఈ ఒక్క ప్రైవేటైజేషన్ ఆపగలిగితే మనము ఇంకా అనేక సంస్థల్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఆపేటువంటి పరిస్థితి ఉంటుంది. ముందే మన రాష్ట్రం వెనుకబడిన రాష్ట్రం, అందులో మన ఆరోగ్యంలో కూడా ఎంతో తక్కువ కేటాయింపులు. మన దేశంలోనే, మన జీడిపిలోనే మనకున్నది 1.9%. మన దేశమే ఆరోగ్య సూచిలో 143వ స్థానంలో ఉంది, ఆకల్లో 111వ స్థానంలో ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 130లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రైవేటైజేషన్ చేస్తే ప్రజల యొక్క జేబుల్లో నుంచి వెళ్ళేటువంటి చెల్లింపులు చాలా ఎక్కువ ఉంటుంది. విపత్తు అంటే కెటాస్ట్రోఫిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ అండ్ అవుట్ ఆఫ్ పాకెట్ హెల్త్ ఎక్స్పెండిచర్స్, ఈ రెండు పదాలు ఆరోగ్య ఖర్చుల్లో, ఈ రెండు కూడా విపరీతంగా పెరిగిపోయి గ్రామీణ ప్రాంతంలో 8%, పట్టణ ప్రాంతంలో 8% పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే వాళ్ళు ఎక్కువ ఖర్చులు పెట్టలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. అందుకే నేను ఫేస్బుక్లో ఒక ఆర్టికల్, ఒక పోస్ట్ పెట్టాను. అదేంటంటే, ప్రభుత్వ దవాఖానాలు ముద్దు, ప్రైవేటు వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుందర్ గారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నుంచి మాధవరావు గారు వచ్చారు, పరిచయం కావాలని కోరుతున్నాం. అక్కడ ఉండు మాధవరావు. కృష్ణయ్య, రాష్ట్రంలో మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని యూనియన్ నాయకులు, రాష్ట్ర నాయకులు కృష్ణయ్య గారు 2 నిమిషాలు. లక్ష్మణరావు గారికి, డాక్టర్ పివి రమేష్ గారికి, రమణయ్య గారికి, ఈ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఏపీఎంఎస్ఆర్యు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్, అలాగే మాది ఆల్ ఇండియా FMRA. ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడాలి అని చెప్పినంటే వైద్యం చాలా ఇంపార్టెంట్ అంశం. అలాగే మందుల మీద, మందుల రంగంలో జరుగుతున్న అవకతవకల మీద గత 3 దశాబ్దాలుగా మేము పోరాడుతున్నాం. కానీ నల్లేరు మీద బండిలాగా
దున్నపోతు మీద వర్షంలాగా తయారైపోయింది ప్రభుత్వ విధానాలు, వైఖరి కూడా. వాళ్ళు ఏ రకంగానూ పట్టించుకోవట్లా. ఒక 2-3 ఉదాహరణలు మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు 80ల్లో మళ్ళీ ఒకసారి ప్లేగ్ ఇండియాలో కనపడింది. దానికి టెట్రాసైక్లిన్ అనే మందు వాడాలి అని చెప్పనంటే దానికి కొటేషన్స్ అడిగారు గవర్నమెంట్, ఎవరు ఎంతకి సప్లై చేస్తారు అని. మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి సంస్థలన్నీ కూడా ₹3, ₹5, ₹6.70 అనుకుంటూ కొటేషన్స్ ఇచ్చారు. అప్పట్లో యాక్టివ్గా ఉన్నటువంటి IDPL, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, అది 42 పైసలకి కొటేషన్ ఇచ్చింది. అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అంటే మందులు ప్రభుత్వ రంగంలో ఉండాలి అనేటటువంటిది గట్టిగా నమ్మినటువంటి సిద్ధాంతం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వ రంగంలో మెయింటైన్ చేయడం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత నుంచి నిస్సిగ్గుగా వైదొలుగుతోంది. అటు మందుల రంగంలో కానీ, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ అని HAL బాంబేలో ఉంది కంపెనీ, అది 25 ఎకరాలలో ఉంది సయాన్లో. అటువంటి కంపెనీని సన్ ఫార్మాకి 200 కోట్ల రూపాయలకి అమ్మకానికి పెట్టేసింది ఇదే కేంద్ర ప్రభుత్వం. అప్పుడు దేశవ్యాప్తంగా వచ్చిన రెసిస్టెన్స్ మీద 2014-15లో మనం దాన్ని కాపాడుకోగలిగాం. అంటే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి బదలాయించడంలో వీళ్ళు అత్యంత ఉత్సాహం చూపించి ఈ రోజున ప్రజల యొక్క పరుసుని దోపిడీ చేసి, దోచేసి ఖాళీ చేసే కార్యక్రమాలు నడుస్తున్నాయి. అటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని వాళ్ళు ప్రైవేటైజ్ చేసి, అంటే మొత్తం ప్రజలాస్తి, ప్రజల సొమ్ము, ప్రజలతో కూడినటువంటి మమేకమైనటువంటి రంగాన్ని ఈ రోజున ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి బదలాయించడం అనేది చాలా కుట్రపూరిత వాతావరణం ఇది. దీన్ని మనం ఖచ్చితంగా అపోజ్ చేయాలి. ఇప్పుడు మందుల రంగంలో GST ఎత్తివేయాలి అని చెప్పని మొన్నటిదాకా 2019లో లాంచ్ చేశారు GST. అందులో 4 రకాల స్లాబులు, 28, 18, 12, 5. ఇంత పర్సంటేజ్ ట్యాక్స్ మందుల మీద, వైద్య పరికరాల మీద వేస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రజల నుంచి దోపిడీ అయిపోయింది. మరి ఇప్పుడు మేము అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాం. GST వైద్యం, మెడిసిన్స్ మీద, వైద్య పరికరాల మీద తీసేయాలి అని చెప్పినని. అట్లాంటిది ఇప్పుడు ఈ సంవత్సరం మేము ప్రజలకు ఏదో మేలు చేస్తున్నామని 33 రకాల మందుల మీద మాత్రం 12 నుంచి 5%కి తగ్గించారు. మన డిమాండ్ ఏంటి? ఆల్రెడీ రోగిండి వాడు కొనుక్కోలేక బాధపడుతూ ఉంటే వాడి మీద ట్యాక్స్ ఏంటి అని చెప్పనని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మాది డిమాండ్ ఉంది. వైద్య పరికరాలు, మెడిసిన్స్ మీద కంప్లీట్ GST ఎత్తివేయాలని చెప్పననేది మా యొక్క డిమాండు. అలాగే ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన వ్యాక్సిన్ ప్లాంట్లని కంప్లీట్ ప్రైవేట్ పరం చేసి, ఇందాక చెప్పారు, ఒక భారత్ బయోటెక్ కానీ లేకపోతే ఈ ఇతర కంపెనీస్ ఏవైతే ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసినాయో లక్షల కోట్ల రూపాయలు అవి జేబుల్లో వేసుకున్నాయి. మరి CDC ఉంది, సెంట్రల్ వ్యాక్సిన్ ప్లాంట్ చెన్నైలో, మరి 2 కోట్ల వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయగలదు. దాన్ని ఈ రోజున మొత్తం నిద్రణలో ఉంది. అక్కడి నుంచి వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ అవ్వట్లా. కూనూరు వ్యాక్సిన్ అని ఉండేది సిమ్లాలో, అది మూతపడింది. ఈ విధమైనటువంటి ఒక వ్యాక్సిన్ ప్లాంట్లు, మెడిసిన్ రిలేటెడ్ ఇష్యూస్, అట్లాగే ప్రభుత్వ వైద్య కళాశాలని మూసివేయటం, ఇవన్నీ కూడా ఒక ప్రజా వ్యతిరేక విధానాల కింద మేము కూడా గుర్తించి దేశవ్యాప్తంగా 3 లక్షల మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అందరం కూడా దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రైవేటీకరణ విధానాలని ఖచ్చితంగా అపోజ్ చేయాలని చెప్తూ ఈ విద్య ఇవి కంప్లీట్గా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అనేటటువంటి ఒక డిమాండ్తో ఈ పోరాటంలో మేము కూడా ఉన్నాం. ఈ స్టడీ సర్కిల్ లేకపోతే రౌండ్ టేబుల్ మీట్ అనే దాని మీద మా యొక్క అంశాలు కూడా మీకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విఆర్ఓ, విలేజ్ రికన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్, కాకానేగా పెద్ద కాకానిలో విఆర్ఓ అనేది సుదీర్ఘకాల చరిత్ర ఉంది. దానికి విఆర్ఓకి సార్ మాట్లాడు. ఈ విఆర్ఓ సంస్థ 54 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. ప్రధానంగా ఏ గ్రామాలు అయితే రవాణాకు దూరంగా ఉంటాయో, అభివృద్ధికి దూరంగా ఉంటాయో వాటినే తీసుకొని
పనిచేయాలన్న ఆశతో మేమందరం నడుస్తున్నాం. ఒక 3-4 రోజుల క్రితం మేము లంకివాణి దిబ్బ అని రేపల్లి మండలంలో అదే చివరి గ్రామం. ఆ చివరి గ్రామానికి వెళ్ళినప్పుడు యానాది కాలనీలో ఒక 60 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళలో పోతే అందరికీ జ్వరాలు, పిల్లలకి, తల్లులకి అందరికీ జ్వరాలు. సో నేను వెంటనే అక్కడ ఉన్నటువంటి నర్స్కి, గవర్నమెంట్ నర్స్కి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు వేరే వేరే గ్రామాల్లో ఉన్నారని చెప్పారు. సరేనని అక్కడున్న ఆర్ఎంపీకి చెప్పాను, మీరు దయచేసి కాలనీకి వెళ్తేండి, ఎంత డబ్బు అయితే అంత నేను కడతాను. సో నిన్న వెళితే ఆర్ఎంపీ నాకు 22,000 రూపాయలు ఛార్జ్ చేశారు. సో ప్రైవేటు పరం కాకముందే ఇలా ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అవస్థకు గురవుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలతో పూర్తిగా వైద్యం ప్రైవేటీకరణ అయితే ఏ విధంగా ఈ దయనీయ స్థితిలో ఉన్నటువంటి ప్రజలు బాధపడతారనేది స్పష్టతతో ఉంది. సో ఇలాంటి విషయాల్ని న్యాయపరంగా పోరాడటానికి రమేష్ గారి ఆధ్వర్యంలో మా సంస్థలో ఒక పెద్ద న్యాయ సంస్థని దాదాపు పూర్తి చేశాం. ఇంకొక 2 నెలల్లో అది ప్రారంభించుకోబోతున్నాం. ఇలాంటి సమావేశాలకి, ఉద్యమాలకి, వివేకం కలిగినటువంటి జ్ఞానాన్ని పంచుకోవటానికి ఆ సంస్థ అనేది మీకు ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుందని, ఉచితంగా ఇలాంటి సమావేశాలు చేయటానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తాం. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ గారు ఇందా చెప్పాను, మొన్నే ఎలక్ట్ అయ్యారు. ఆయన ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. అధ్యక్ష మిత్రులారా, జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో ఈ పీపీపీ విధానంలో జరుగుతున్నటువంటి వాటిని, ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి వాటిని వ్యతిరేకిస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తోంది. కొత్తగా ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 10 కాలేజీలను ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తిరోగామ చర్య అని, వెంటనే వెనక్కి తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను, ఉన్నత వైద్యాన్ని దూరం చేసే ఈ చర్యను రౌండ్ టేబుల్ సమావేశం వ్యతిరేకిస్తున్నది. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్న వ్యూహాత్మక అవసరాన్ని అర్థం చేసుకుంటే కోవిడ్ సమయంలో ఏం జరిగిందో మనకందరికీ స్పష్టంగా తెలుసు. నిధులు లేవనే కారణం చూపి ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల విలువైన ప్రజాధనాన్ని, ఆస్తుల్ని ప్రైవేటు వారికి అతి చౌకగా కట్టబెడుతున్నారు. మొదటి విడతలో మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పులివెందుల కాలేజీలకు గాను 251.69 ఎకరాలను ఎకరాకి సంవత్సరానికి 100 రూపాయల చొప్పున 66 ఏళ్లకు లీజుకి ఇవ్వడం అనేది దానికి ప్రభుత్వం సిద్ధమయ్యింది. 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రారంభం నుంచి 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే ఉన్నాయి. కానీ తమ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలనే తీవ్రమైన ఆకాంక్షలు, అవసరాలు ప్రజలలో చాలా కాలంగా ఉన్నాయి. చాలా జిల్లాలలో ఆ డిమాండ్లు, ఒత్తిళ్లు ముందుకొచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో 60% కేంద్రం, 40% రాష్ట్రం ఖర్చులను భరిస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మాణానికి పూనుకున్నాయి. వీటిలో 7 కాలేజీల నిర్మాణం పూర్తయి 5 కాలేజీలు అడ్మిషన్లు ప్రారంభించారు. దీనితో 750 సీట్లు పెరిగాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారేడుకి 50 సీట్లు, పులివెందులకు 50 సీట్లు ఎన్ఎంసీ కేటాయించగా పులివెందులకు ఇచ్చినటువంటి సీట్లను నిరాకరిస్తూ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. అప్పటికే ఆ 2 కాలేజీల్లో సీట్లు పెరుగుతాయని ఎదురుచూసిన విద్యార్థులకు నిరాశ మిగిలింది. ఇప్పటికే రాష్ట్రంలో 65,000 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా 36,776 మంది క్వాలిఫై అయ్యారు. రాష్ట్రంలో సీట్లు పెరగకపోవడంతో సెల్ఫ్ ఫైనాన్స్, యాజమాన్య కోటాలలో ఖర్చులు భరించలేక విద్యార్థులకు ఇతర దేశాలకు కూడా వెళ్లడం అనేది చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం మన రాష్ట్రంలో 2,000కు పైగా ఇతర దేశాలకు వెళ్లారు అని ఒక అంచనా. ఇది ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో నిర్మాణ దశలో ఉన్న కాలేజీలను పూర్తి చేయాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన పోయి మొత్తం 10 కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం,
ఆ 10 కాలేజీలు ఏంటి అంటే ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం. వీటిని పీపీపీ మెథడ్లో ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. అంటే ప్రజలు ఇచ్చినటువంటి భూములు ప్రభుత్వ నిధులతో నిర్మించిన వాటిని 100% ప్రైవేటు వారికి అప్పగించడం అనేటువంటిది ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా చిత్తూరు మెడికల్ కాలేజీని అపోలోకు అప్పగిస్తే ఇప్పుడు అది అపోలో మెడికల్ కాలేజీగా, ప్రైవేట్ అపోలో మెడికల్ కాలేజీగా మారి ప్రైవేట్ పరం అయ్యింది. గత ప్రభుత్వం ఈ కొత్త కాలేజీలో 50 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు భర్తీ చేయాలని జీవో నెంబర్ 107, 108 ఇచ్చినప్పటికీ మేనేజ్మెంట్ కోటాను 12 లక్షలు గాను, ఎన్ఆర్ఐ కోటాను 20 లక్షలు వసూలు చేస్తున్నారని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన వ్యతిరేకించాయి. రాష్ట్రానికి ద్రోహం అనే ఆందోళన చేపట్టారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే వీటిని రద్దు చేస్తామని ప్రకటించి 14 నెలలు తిరగకముందే 100% ఉన్నటువంటి వాటిని 100% ప్రైవేట్ పరం చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు అధికారంలో వచ్చాక వీళ్ళు చేస్తున్నటువంటి ఈ మోసాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా జరిగితే ఎంతో కష్టపడి ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మధ్య తరగతి పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. భవిష్యత్తులో ఇంకా ఏం జరగబోతోంది అంటే ఈ పీపీపీ మెడికల్ కాలేజీల మొత్తం నిర్వహణ ప్రైవేట్ భాగస్వాముల చేతుల్లోకి వెళ్ళడం, పూర్తి అధికారాలు వాళ్ళకి ఇవ్వడం, విద్యార్థుల హాస్టల్లో మెస్సులు కూడా సౌకర్యాలు ప్రైవేట్ కంపెనీల ఆధీనంలో ఉండడం, అనుబంధ ఆసుపత్రి నిర్మించకపోతే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ప్రైవేటుకు భాగస్వామికి అప్పగించడం, ఇలా ప్రభుత్వ పెట్టుబడితో నిర్మించిన కళాశాలలు, ఆసుపత్రులు ప్రైవేట్లో వ్యక్తుల లాభాల కోసం అప్పగింపబడతాయి. కళాశాల అనుబంధ ఆసుపత్రి కూడా ప్రైవేట్ పరం అవుతుంది. ఉదాహరణకు 1000 పడకల ఆసుపత్రిలో 440 పడకల పేద పిల్లలకు కేటాయిస్తే 560 పడకలు వాణిజ్య వినియోగం కోసం రిజర్వ్ చేస్తారు. పేదలకు కేటాయించిన పడకలకు ప్రైవేట్ కంపెనీల రేట్ల ప్రకారం డబ్బులు వసూలు చేస్తారు. తద్వారా వైద్యం అనేది ఖరీదవుతుంది. ప్రైవేటీకరణతో సామాజికంగా వెనుకబడిన తరగతులకు, మహిళలకు, వికలాంగులకు రిజర్వేషన్లు దెబ్బతింటాయి. ఇతర కులాల్లోని పేదలకు సైతం వైద్య విద్య అందదు. వైద్య విద్య మరియు వైద్య సేవలలో ఇప్పటికే తీవ్రమైన కొరతలతో సతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం అసమానతలను తీవ్రంగా పెంచుతుంది. గ్రామీణ, గిరిజన మరియు వెనుకబడిన నేపథ్యాల నుండి అర్హులైన విద్యార్థులకు అవకాశాలు దెబ్బతింటాయి. 10 మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని విరమించుకొని ప్రభుత్వమే ఈ కళాశాలను నడపాలి. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలి. ఈ రౌండ్ టేబుల్ డిమాండ్లుగా 1. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే విరమించుకోవాలి. 2. రాష్ట్ర అభివృద్ధికి అవసరమయ్యే నిధులను సాధించుకోవడానికి అవసరమయ్యే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, కేంద్రంపై ఒత్తిడి చేయాలి. 3. ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ విధానం పేరుతో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్పొరేట్లకు అప్పగించడం మానుకోవాలి. ఈ డిమాండ్లతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం మీ ముందు ప్రతిపాదన పెడుతోంది. దీని అధ్యక్షులు వారు చూడండి. ఈ తీర్మానాన్ని ఆమోదించాలని కోరుతున్నాను. ఈ తప్పట్ల ద్వారా లక్ష్మణ్ రెడ్డి ఇంకో పదం యాడ్ చేసి అందరూ ఉమ్మడిగా ఉద్యమించాలి అని ఆయన చెప్తున్నారు. రమేష్ గారు, గుంటూరు మెడికల్ కాలేజీ రమేష్ గారు అక్కడ చదువుకున్నారు. చాలా మంది డాక్టర్లు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చదువుకున్నారు. ఇప్పటికీ 1200 బెడ్లు అక్కడ, 1200 పడకలు, రోజుకి 4000 మంది అవుట్ పేషెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఎయిమ్స్ కట్టారు దగ్గరలోనే మన మంగళగిరిలో, 2000 మంది. ఇంక ఎయిమ్స్ పూర్తిగా డాక్టర్లు వాళ్ళు పూర్తిగా రాకుండానే 2000 మంది ఓపీ అక్కడ, 10 రూపాయలు ఫీజు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అవన్నీ ఇప్పుడు మనం ఏం తీసేయలేము, కానీ ప్రభుత్వ రంగంలో కల్పించాల్సిన అవసరం ఏంటనేది అది తెలియజేస్తుంది. అందుకని మనం ఈ రౌండ్ టేబుల్ కరెక్ట్గా 1 గంట దాకా జరుగుద్ది. ఇంకా కొద్దిగా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ పివి రమేష్ గారు వారు ఇప్పుడు మాట్లాడతారు. సభాధ్యక్షులు లక్ష్మణరావు గారు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మొట్టమొదటిగా జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి చర్చించి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి దాన్ని ఒప్పించి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి
అయిన ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను క్లుప్తంగా 4 విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి, అసలు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి, ప్రభుత్వం అంటే ఏం చేయాలి, ప్రభుత్వానికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి, దాంట్లో వారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, మెడికల్ ఎడ్యుకేషన్, అసలు ఈ హెల్త్ కేర్ యూనివర్స్లో మెడికల్ ఎడ్యుకేషన్ పాత్ర ఏమిటి, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం. 4, ఇప్పుడున్న ఈ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నామో దాని గురించిన ఇప్పుడున్న చర్చ ఏది జరుగుతోందో ఆ చర్చలో కొన్ని ముఖ్య అంశాల గురించి ప్రస్తావిస్తాం. ఇది మాట్లాడే ముందు నన్ను ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే సాధారణంగా రిటైర్డ్ అయిపోయాడండి, ఆయన ఏం మాట్లాడతాడు చెప్పింది ఎప్పుడో. కాబట్టి నేను క్లుప్తంగా నా యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలియని వాళ్ళకి చెప్తాను. ఒకటి, నేను MBBS 83లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో చదివి నేను యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్లో, ఆ రోజుల్లో యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ లేదు, మెడ్రాస్ యూనివర్సిటీలో నేను గోల్డ్ మెడల్తో పాస్ అయ్యాను. నేను 42 సంవత్సరాల క్రితం ఏమి నేర్చుకున్నానో అది ఇప్పటికి కూడా నాకు ఆ స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ ఇంకా ప్రస్ఫుటంగా నా జీవితాన్ని, నా విలువల్ని చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అదేవిధంగా ఈరోజు కూడా ఆ ట్రైనింగ్ ఏదైతే 6 సంవత్సరాలు, ఆ రోజుల్లో 6.5 సంవత్సరాలు ఉండేది మా ట్రైనింగ్, 6.5 సంవత్సరాల్లో నేనేం నేర్చుకున్నానో ఆ విషయాలు ఇప్పటికీ కూడా నేను ఈ కొత్తగా వచ్చే కొత్త జనరేషన్ డాక్టర్ల కంటే నేను కొంచెం మెరుగనిపిస్తుంది నాకు వాళ్ళతో మాట్లాడతాను. ఒకటి. రెండవది, ఆ తర్వాత నేను గుంటూరు మెడికల్ కాలేజీలో MS జనరల్ సర్జరీ 1 సంవత్సరం చదివి ఆ తర్వాత IASలో సెలెక్ట్ అయిన తర్వాత IASకి వెళ్ళిపోయాను. అది నా మెడికల్ ప్రస్థానం. నేను ఆ 2 సంవత్సరాలు ప్రాక్టీస్ తప్ప ఆ తర్వాత నేను ప్రాక్టీస్ చేయలేదు. తర్వాత 2005-7 మధ్య, తర్వాత 2009, 2011 మధ్య 2 సార్లు ఇంచుమించు 3.5 సంవత్సరాల పాటు ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీగా ఈ స్టేట్కి పనిచేశాను. అదే సమయంలో నేను ఒక 6 నెలల పాటు NTR హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అడిషనల్ ఛార్జ్, తర్వాత నిజామ్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఒక అడిషనల్ ఛార్జ్. కాబట్టి నాకు కొంచెం మెడికల్ ఎడ్యుకేషన్ మీద, ఇటు హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద, తర్వాత హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మీద కొంత అవగాహన ఉంది. ఆ తర్వాత అదే భాగంలో నేషనల్ లెవెల్లో కూడా ఈ హెల్త్ మీద నేషనల్ టాస్క్ ఫోర్సు, ప్రైమరీ హెల్త్ టాస్క్ ఫోర్సు, తర్వాత 12th 5-year ప్లాన్ వర్కింగ్ గ్రూప్ వాటిల్లో మెంబర్గా పనిచేయడం వల్ల ఇంకొంచెం నేషనల్ పర్స్పెక్టివ్. తర్వాత 2007-2009 మధ్యలో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్లో కంట్రీ డైరెక్టర్గా, తర్వాత ప్రోగ్రామింగ్లో సీనియర్ అడ్వైజర్గా గ్లోబల్ లెవెల్లో. సో అందుకని అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నాకు కొంత అవగాహన ఉంది, అది హెల్త్ తరపున. తర్వాత PPP గురించి మాట్లాడుతున్నా కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో నేను 5 ఏళ్ళు పనిచేశాను. 2.5 సంవత్సరాలు ఏమో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ REC లిమిటెడ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయాలనే ఒక ప్రయత్నం చేస్తే దాన్ని నేను అపోజ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ స్టేట్కి వచ్చేసాను ఢిల్లీ నుంచి. ఆ తర్వాత నేను రిటైర్డ్ అయిన తర్వాత ఎలక్ట్రిక్ బస్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశాను, ఎలక్ట్రిక్ బస్ కంపెనీకి. సో అంటే నేను ప్రైవేట్ సెక్టర్కి అంటే ఎప్పుడు ఒక అపోహ ఏమిటంటే లెఫ్ట్ అంతా కూడా పబ్లిక్ గురించి మాట్లాడతారు, గవర్నమెంట్లు ఏం పని చేయవు అని ఒక అభిప్రాయం. రెండవది ఏమిటంటే ప్రైవేట్ సెక్టర్ అయితే వాళ్ళు దూసుకుపోతారు, బాగా పనిచేస్తారు, ఎఫిషియెంట్గా ఉంటారు అనేది కాబట్టి నేను రెండిట్లోనూ పనిచేశాను. కాబట్టి గవర్నమెంట్లో, ప్రైవేట్ సెక్టర్లో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో, అకాడమిక్ సర్కిల్స్లో. ఇది క్లుప్తంగా ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం పర్స్పెక్టివ్ తీసుకురావడానికి. ఇది చెప్తూ అసలు ప్రభుత్వం ఉన్నది ఎందుకు, ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల పాత్ర ఏమిటి, బాధ్యత ఏమిటి. మొట్టమొదటిది
సేఫ్టీ, సెక్యూరిటీ, ఇవి ప్రభుత్వం యొక్క బాధ్యత. సిటిజన్స్ అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసి అభివృద్ధి పథానికి సహాయ సహకారాలు అందిస్తూ, ఎవరైతే సాధారణంగా అభివృద్ధి పదంలో నడవలేకపోతున్నారో వాళ్ళకి సహాయం చేస్తూ ఇవి చేయాలి అంటే, ముఖ్యంగా అభివృద్ధి జరగాలి అంటే సేఫ్టీ, సెక్యూరిటీ ఉండాలి. నేను బయటకు వెళ్తే నన్ను చంపేస్తారో, ఇప్పుడు కొన్ని దేశాల్లో ఒక విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ, అటువంటి దేశాలు చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉండదు. సేఫ్టీ, సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైనది. అందుకని పోలీసులు, పారామిలిటరీ ఫోర్సెస్ ఇవన్నీ. రెండవది పబ్లిక్ సర్వీసెస్. రోడ్లు ఎవరికి వాళ్ళు, ప్రైవేట్ సెక్టరు ఎవరు తయారు చేయలేరు. ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాపర్టీ. ట్రాన్స్పోర్ట్, హౌసింగ్ ఫర్ ది పూర్, వాటర్ సప్లై, శానిటేషన్, డ్రైనేజ్, ఇవి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, కామన్ సర్వీసెస్. ముఖ్యంగా అభివృద్ధి జరగాలి అంటే వి మస్ట్ న్యూట్రిషను, ఎడ్యుకేషను, హెల్త్ కేర్, ఇది అందరికీ అవసరం లేని, ఇవి లేకపోతే అభివృద్ధి జరగదు. మన దేశంలో టీబీ వలన, జస్ట్ ట్యూబర్క్యులోసిస్ వలన ఇంచుమించు 25 లక్షల మంది యాక్టివ్ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్. ఈ ఒక్క టీబీ వల్లనే మన జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశంలో 0.5% తగ్గిపోతుంది. ఎందుకంటే నాకు టీబీ ఉంటే నేను పూర్తిగా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయలేను, ఎఫిషియెంట్గా పనిచేయలేను. తర్వాత నా మందుల గురించి డబ్బు ఖర్చు చేయాలి. నేను చేసుకోవచ్చు, లేదా ప్రభుత్వం చేయొచ్చు, ఎవరు చేసినా కూడా. సో హెల్త్ కేర్ వలన, ఆరోగ్యం అనేది ప్రతి వాళ్ళకి అవసరం. ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా ఆరోగ్య రంగంలో చూస్తున్నది ఏమిటంటే, మనది అటు ఏదైతే పాతకాలంలో ఉన్న జబ్బులు ఏదైతే ఉన్నాయో, అంటే మంచి నీళ్ళ ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ, బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా కానీ, అంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. టీబీ ఇన్సిడెన్స్, ప్రివలెన్స్ ఏమీ తగ్గలేదు. అలాగే మలేరియా ఇన్సిడెన్స్, అది కూడా ఏమీ తగ్గలేదు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో తగ్గి ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో పెరుగుతోంది. కానీ ఇది న్యూ ఏజ్, ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఒక సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, బీపీ అంటారు కదా, బీపీ, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో ఒక విధంగా 2 రకాలుగా ఇన్ఫెక్షియస్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా, 2 డిసీజ్ బర్డన్ ఈజ్ ఇంక్రీజింగ్. నౌ దీంట్లో ప్రివెన్షన్, ప్రమోషన్ అండ్ క్యూర్, రిహాబిలిటేషన్, ఇది కంటిన్యూమ్ ఆఫ్ కేర్. దీంట్లో ప్రైమరీ హెల్త్ సెక్టర్లో ఎక్కడైతే ఫౌండేషన్ జరుగుతుందో, ఎక్కడైతే ప్రివెన్షను, ప్రమోషను, రెఫరల్ సిస్టమ్స్ ఉన్నాయో, దాంట్లో గత 30 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ బాగా తగ్గిపోయింది. మనం హిస్టారికల్గా చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా కూడా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా, మనం 1900 శతాబ్దం వరకు, అంటే 1800, 1910 వరకు కూడా హెల్త్ కేర్ అనేది యూనివర్సల్ ఎంటైటిల్మెంట్ కాదు. అర్బనైజేషన్ పెరిగిపోవడం వల్ల, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత, అండ్ ముఖ్యంగా యూరప్లో, దాంట్లో ముఖ్యంగా బ్రిటన్లో 2వ ప్రపంచ యుద్ధంలో విలియం బెవరిడ్జ్ కమిటీ వేసి, ఆ కమిటీ నిర్ణయం చేసింది ఏమిటంటే, కొన్ని అంశాలు, సమాజం అభివృద్ధి చెందాలి అంటే, జస్ట్ అండ్ ఫెయిర్ సొసైటీని తయారు చేయాలి అంటే, ఆరోగ్యం, విద్య, పబ్లిక్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలి అని దాంతో నేషనల్ హెల్త్ సర్వీస్ ఏర్పాటు చేశారు. మన దేశంలో అయితే
ఇంచుమించు మొదటి ప్రపంచ యుద్ధం వరకు కూడా మనకి యూనివర్సల్ హెల్త్ కేర్ సర్వీసెస్ లేవు. మిలిటరీ సర్వీసులు ఉండేవి. మిలిటరీ గ్యారిసన్స్లో డాక్టర్లు, సర్జన్స్ యుద్ధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని చూసుకోవడానికి. ఆ తరువాత ప్లేగ్ ఇట్లాంటివి ప్రబలిన తర్వాత, ముఖ్యంగా 1919లో పాండమిక్, ఇప్పుడు మొన్న కోవిడ్ ఎలా జరిగిందో అలాగే ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ తరువాత అప్పుడు ప్రజలకు కూడా ఆరోగ్యం అవసరం, ముఖ్యంగా ప్రివెన్షన్ అవసరం అనే ఉద్దేశంతో మనకి సివిలియన్ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తారు. అందుకే డాక్టర్లు ఇప్పటికి కూడా సివిల్ సర్జన్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, మన సివిల్ కాకపోయినా సర్జన్ కాకపోయినా కూడా ఈ స్టిల్ కాల్ దెమ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్. జోసెఫ్ బోర్ కమిటీ 1956లో యూనివర్సల్ హెల్త్ కేర్ మీద 3 టైర్ సిస్టమ్ మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు ఇచ్చారు. దాని గురించి కొంత కృషి చేస్తున్నారు. మొట్టమొదటిగా 1950 నుంచి 1990 వరకు. 1990లో నియోలిబరల్ ఐడియాలజీ బాగా ప్రబలిన తర్వాత, ప్రైవేటైజేషన్ అనేది ఒక నార్మ్ అయిపోయిన తర్వాత, అప్పటి నుంచి కూడా ఈ కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ పెరగడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రైవేట్ సెక్టరు, పబ్లిక్ సెక్టర్. కానీ మనం పబ్లిక్ సెక్టర్ మంచిదా, ప్రైవేట్ సెక్టర్ మంచిదా అంటే ఎవిడెన్స్ చూస్తే పబ్లిష్ సర్వీసెస్ మనకు జరుగుతున్నది ఏమిటంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంటు, పబ్లిక్ హాస్పిటల్స్ బాగా తగ్గిపోయాయి. గత 30 సంవత్సరాల్లో ముఖ్యంగా నేను చూసింది, మా పిల్లలిద్దరూ కూడా 1990sలో పుట్టిన వాళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో పుట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇచ్చాం. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఎవ్వరూ కూడా, అంటే కొంచెం డబ్బున్నా కూడా, ఈవెన్ మా డ్రైవర్ కూడా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని కానీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే పద్ధతి లేదు. దానికి కారణం ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ బాగా తగ్గించుకుంటూ వెళ్ళాం. దీంట్లో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే రాజకీయ నాయకులకు అవగాహన లేకపోవడం ఒకటి. రెండవది ఏమిటంటే రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్సు ప్రైవేట్ రంగ వ్యవస్థలో వాళ్ళు విలీనం అయిపోవడం వల్ల, వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల వలన కానీ, లేకపోతే వాళ్లే మెడికల్ కాలేజీలు నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ వస్తుందనే ఉద్దేశంతో, ఎందుకంటే లాభమే పరమావధిగా పనిచేస్తుంది కాబట్టి ప్రైవేట్ సెక్టరు. సో ప్రైవేట్ సెక్టర్ హెల్త్ కేరులో క్వాలిటీ పారామీటర్స్ ఉండాలి అని 2010లో 15 సంవత్సరాల క్రితం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పుట్టి ప్రభుత్వం తీసుకొచ్చారు. సుజాతారావు గారు యూనియన్ సెక్రటరీగా ఉన్నప్పుడు. అది ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, రూల్స్ ఫార్ములేట్ చేయలేదు. ఆ తర్వాత మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే అవి చేసినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ, ఇంటెన్షను, కేపబిలిటీ లేదు ప్రభుత్వానికి. కాబట్టి 2-3 సమస్యలు. ఒకటి ఏమిటంటే ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా జరిగింది అంటే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, ప్రైమ్ మినిస్టర్ పిఎంజే ద్వారా కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి, అంటే ప్రభుత్వం ఏదైతే ట్యాక్స్ కింద వసూలు చేస్తున్నారో ప్రభుత్వ రిసోర్సెస్ని ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేసి ప్రభుత్వ రంగ వ్యవస్థ మీద దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేకుండా, దాంట్లో ప్రభుత్వంలో ఏమంటారంటే ఇది ఎక్స్పెండిచరు, మా దగ్గర డబ్బులు లేవు అని. హెల్త్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, అది పెట్టుబడి, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, హెల్త్ కేర్, పబ్లిక్ సర్వీసెస్, ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్, ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తు మీద, సామాజిక పెట్టుబడి మీద. ఇది పెట్టుబడి. దీన్ని మనం ఖర్చు కింద చూస్తే ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వం 2,000 కోట్లు ఖర్చు పెట్టలేదా? అందులోనూ ఆరోగ్యం అనేది ఒకరికో, ఇద్దరికో, 10 మందికో వచ్చేది కాదు. మొత్తం అందరికీ 6 కోట్ల ఆంధ్రులకి కూడా సంబంధించిన విషయం ఇది. సో ఆరోగ్యం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన బాధ్యత. అది కూడా ఫండమెంటల్ రైట్స్. మన రాజ్యాంగం చూసినా, మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చూసినా, ఇది హెల్త్, రైట్ టు లైఫ్, రైట్ టు మీనింగ్ఫుల్ లైఫ్ అనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా
హెల్త్ అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్, ఇట్ మస్ట్ బి ఎన్ఫోర్స్డ్. అది ఒక ప్రభుత్వం యాక్చువల్లీ చట్టం చేయవలసిన అవసరం ఉంది, రైట్ టు హెల్త్ అనేది. మేము ఎప్పటి నుంచో కామేశ్వరరావు గారు, రమణయ్య గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం. హక్కు, ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కు. దీని మీద ఒక చట్టం చేయవలసిన అవసరం ఉంది. ఆ చట్టం లేకపోయినా కూడా రాజ్యాంగ నిర్దేశక సూత్రాల ప్రకారం ఇది ప్రాథమిక హక్కు ఆరోగ్యం అనేది. కాబట్టి ప్రభుత్వం తన బాధ్యతగా ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేయవలసిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా సరైన ఆరోగ్యం, మీరు చూడండి, మీరందరూ అందరికీ కూడా పరిచయం ఉంటుంది. మీరు ప్రైవేట్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనేమో కావలసినటువంటి వస్తువులు లేవు, డబ్బు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్టాఫింగ్ లేరు. కానీ ఇవన్నీ చేయొచ్చు ప్రభుత్వం. కావలసిన ఎంతమంది సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకోవచ్చు. ఈరోజు ఎన్ఎంసి 70 ఏళ్ల వరకు కూడా మీరు పనిచేయవచ్చు అన్నారు. మనం 62 ఏళ్లకు 63 ఏళ్లకు రిటైర్ అయిపోతున్నారు. 80 ఏళ్ళు డెంటన్ కూలీ, ప్రొఫెసర్ డెంటన్ కూలీ, ఆయన 98 సంవత్సరాల వరకు కూడా సర్జరీలు చేస్తూ చనిపోయాడు. ది ఫాదర్ ఆఫ్ హార్ట్ సర్జరీ. సో ఇవన్నీ కూడా పాసిబిలిటీ. సో ఫండమెంటల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రైవేట్ సెక్టరా పబ్లిక్ సెక్టర్ అనేది కాదు. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ యూనివర్సల్ హెల్త్ కేర్ త్రూ ది మోస్ట్ ఎఫిషియంట్ సిస్టమ్. నాకు డబ్బులు ఉన్నాయి, నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాను అంటే వెళ్ళు. కానీ వెళ్ళలేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, తెలియని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? దానికి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా, ఆసుపత్రుల ద్వారా వైద్య సదుపాయాలను అందించవలసిన బాధ్యత ఉంది. ఇది ఆరోగ్యం గురించి. అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటంటే ఇది రైట్, ఇది నిర్దేశించింది సుప్రీంకోర్టు, కాన్స్టిట్యూషను, చట్ట ప్రకారం. ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలి, ఎక్స్పెండిచర్ కింద కాదు. ప్రభుత్వం యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ప్రొవైడ్ క్వాలిటీ హెల్త్ కేర్ టు ఎవ్రీ సిటిజన్. చాలామందికి అర్థం కానిది ఏమిటంటే, ఈ ముఖ్యమంత్రి గారు కూడా విన్నారు, ఇదంతా కూడా కమ్యూనిస్ట్ భావజాలం, ఇదంతా సోషలిస్ట్ భావజాలం. ఇది క్యాపిటలిస్ట్ సిస్టమ్ అంతా కూడా ప్రైవేటైజ్ చేశారు. ఈ అమెరికా ది బాస్టియన్ ఆఫ్ క్యాపిటలిజం లో 55% ఆసుపత్రులు నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్. క్రిస్టియన్ మిషనరీ ఇన్స్టిట్యూషన్స్, జూయిష్ ఇన్స్టిట్యూషన్స్ run 55% not for profit institutions. 58% of the healthcare expenditure is financed by the government. $1.2 trillion is the allocation for Medicare and Medicaid. 65 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఎవరైనా కూడా పేదవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తు లేకపోయినట్లయితే, అంటే ఇది ఇంచుమించు 50% మంది అమెరికన్లకి ప్రభుత్వం ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని అందజేస్తుంది అమెరికాలో. కాబట్టి ఇది యూరోప్ అయితేనేమో ఇస్ కంప్లీట్లీ సోషలైజ్డ్ మెడిసిన్, ఇట్స్ అ కంప్లీట్లీ పబ్లిక్ మెడిసిన్. నాకు గుర్తుంది, ఇప్పుడు మేము దావోస్ వెళ్ళినప్పుడు 2015లో ముఖ్యమంత్రి గారు, మేము, మా మిత్రుడు, మా ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన అక్కడ స్నోలో స్లిప్ అయ్యి ఆయనకు ఫ్రాక్చర్ అయింది. సడన్గా మేము తిరిగి రావాల్సిన సమయంలో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళినప్పుడు ఆయన స్లిప్ అయ్యి ఫ్రాక్చర్ అయితే హడావిడిగా ఆయన అక్కడ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ దావోస్లో ఉన్న ఆసుపత్రికి వెళ్తే ముఖ్యమంత్రి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ డాక్టర్ గారిని అడిగారు అన్నమాట, సూపరింటెండెంట్ని, అక్కడ హెడ్ ఆఫ్ ది హాస్పిటల్, మీరు ఇక్కడ మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తామండి, ఇది స్విట్జర్లాండ్లో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాము, బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడుంది, మాకు ఈ నమ్మకం లేదు. అడిగాడు ముందు, మీరు ప్రైవేటా గవర్నమెంటా అంటే పబ్లిక్ హాస్పిటల్ అంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళామంటే ఆయన షాక్ అయ్యాడు అనమాట. ప్రైవేట్ అట్లాంటిది ఏం లేదు మా దేశంలో, అట్లాంటిది ఏం లేదు, ఇట్లాంటి ఫ్రాక్చర్లు రోజుకి 8 నుంచి 10 చేస్తాను నేను,
మేము మాకంటే పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు మాకెందుకంటే వాళ్ళంతా స్కీయింగ్కి వచ్చి కింద పడుతూ కాళ్ళు చేతులు వరకు కొట్టుకుంటూ ఉంటారు. మేము సర్వసాధారణం. ఇంతకంటే పెద్ద హాస్పిటల్ ఉంటే అప్పుడు 2 అవర్స్లో ఆయన ఆపరేషన్ చేశాడు. 2వ రోజు మార్నింగ్ ఉదయం లేవగానే నడవడం మొదలుపెట్టారు. ఆయనకి పెద్ద మేజర్ ఫ్రాక్చర్. అంటే ఇట్స్ ద సేమ్ థింగ్ ఇన్ యూకే. రెండవది, సో ఇది హెల్త్ కేర్. హెల్త్ ఈజ్ ఫండమెంటల్ రైట్. ఇట్ హ్యాస్ టు బి పబ్లిక్లీ ప్రొవిజన్. ఇట్ హ్యాస్ టు బి పేడ్ బై ది ట్యాక్స్. దాంట్లో ప్రైవేట్ సెక్టర్ ఉందా అంటే ఉండొచ్చు. డబ్బులున్న వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు, మాకు ప్రైవేటే ఇష్టం, మాకు లాభాలు అందించడం ఇష్టం. దాంట్లో ప్రైవేట్ ఈక్విటీ ఫార్మ్స్, కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే చేయండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏమిటండి? మంచిగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏమిటంటే వీఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రైవేట్ సెక్టర్ పెనిట్రేటెడ్ ఇన్ ది కంట్రీ. మొట్టమొదటి నుంచి కూడా మన డాక్టర్ గారు మన రాష్ట్రం నుంచి అమెరికా వెళ్ళి ఎన్ఆర్ఐస్ అక్కడ సిటిజన్స్ అయ్యి అక్కడ డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు అదే సిద్ధాంతాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు మొదలు పెట్టడం జరిగింది. మీకు తెలుసు చాలామందికి. దీనివల్ల ఏమిటంటే మనం ఆ మోడలే సరైన మోడల్ అనుకుంటున్నాం. మీరు చూస్తే మన ఈ 5 ఏదైతే సౌత్ ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాలు ఉన్నాయో, ఈ 5 రాష్ట్రాల్లో ది సిక్కెస్ట్ స్టేట్ ఈజ్ ఆంధ్ర. అన్ని రంగాల్లో అటు అప్పులపాలు అయిపోయిన రాష్ట్రం, అలాగే గవర్నెన్స్లో పోర్ గవర్నెన్స్, అన్నిటికంటే ముఖ్యం పోర్ హెల్త్ అవుట్కమ్స్. మేడం చెప్పినట్లుగా నీతి ఆయోగ్ రిపోర్టే 18 రాష్ట్రాల్లో 17వ ర్యాంక్లో ఉంది దేశంలోనే. అంటే మనం హడావిడిగా యూపీ, బీహార్ల పద్ధతిలో వెళ్తున్నాం. ఇది హెల్త్ ప్రొఫైల్. ఆల్రెడీ ప్రభుత్వ రంగ ఆసుపత్రులు, వైద్య సంస్థలు డిక్లైన్లో ఉన్నాయి. ప్రభుత్వ డబ్బేమో ప్రైవేట్ వ్యవస్థకు అందజేస్తున్నాం ఆరోగ్యశ్రీ వీటి ద్వారా. ఇది ఏ పార్టీ అయినా కూడా, అది కాంగ్రెస్ కావచ్చు, అది వైసీపీ కావచ్చు, అది టీడీపీ కావచ్చు, ఆ బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, దే హ్యావ్ నో ఐడియా అబౌట్ హెల్త్ కేర్. సో ఐఎమ్ నాట్ రిఫరింగ్ టు ఎనీ పార్టీ. All parties, as far as health, education, nutrition is concerned, is one and the same in this state. మెడికల్ ఎడ్యుకేషన్ కొద్దాం. నేను అంటే టైం ఉందా? ఒక 10 నిమిషాలు నేను క్లుప్తంగా కంప్లీట్ చేస్తాను. మెడికల్ ఎడ్యుకేషన్ మిగిలిన చదువుల్లాగా కాదు. అంటే ఆర్ట్స్ ఎడ్యుకేషను లేకపోతే ఇంజనీరింగ్ ఎడ్యుకేషను లాగా డిఫరెన్స్ ఏమిటంటే, మెడికల్ ఎడ్యుకేషను ఈజ్ ఒక విధంగా చెప్పాలంటే నాకేమనిపిస్తుందంటే, నేను నేర్చుకున్నది, నాకు తెలిసింది, మా ప్రొఫెసర్లు, మా టీచర్సు మాకు ఒక గురు శిష్య పరంపరలాగా, అంటే మా చేతులు పట్టుకుని నేర్పించారు. ఇదిగో ఈ విధంగా పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి, ఈ విధంగా హిస్టరీ తీసుకోవాలి, ఈ విధంగా మీరు. సో మేము నేర్చుకున్నది వాళ్ళ ఎగ్జాంపుల్స్, వాళ్ళ విలువలు, వాళ్ళ ప్రమాణాలు, అలాగే ఆ నాలెడ్జ్, ఆ స్కిల్స్. ఆసుపత్రి, కాలేజ్ ఈ రెండూ కూడా కలిసి ఉంటాయి. ఎక్కడా ఉండదు మీకు. ఇంజనీరింగ్ కాలేజీలో మీకు ఫౌండరీ, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేకపోతే ఆర్ట్స్లో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ పక్కన ఒక పొలిటీషియన్, అట్లా ఉండదు. ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టీస్. వెరస్ మెడికల్ కాలేజెస్, మెడికల్ ఎడ్యుకేషన్, కాలేజ్, హాస్పిటల్ ఆర్ ఇంటర్ట్వైన్డ్. రెండవది, ఇట్స్ ఓన్లీ నాలెడ్జ్ ఒకటే కాదు. నేనేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎవరో చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అదంతా కూడా ఇంటర్నెట్లో పెట్టేసాం, మేము నేర్చుకుంటున్నాము, పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ కూడా పీడిఎఫ్లోనో తర్వాత యూట్యూబ్లోనో చూడొచ్చు, నేర్చుకోవచ్చు అని. మీరు ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ఇది జీవితానికి సంబంధించింది, ఇది జీవన మరణానికి సంబంధించింది. దీన్ని మీరు యూట్యూబ్లో చూస్తే మీరు వర్చువల్గానే బతుకుతారు, నిజంగా చంపేస్తారు. యూ హ్యావ్ టు లర్న్ విత్ రియల్ లైఫ్, రియల్ ప్రాక్టీస్. మూడవది ఏమిటంటే, హెల్త్ ఈజ్ నాట్ ఎ కమోడిటీ టు బి ట్రేడెడ్. ఇసుక అమ్ముకుంటాం, ఇదిగో ఇంత విలువ, ఇంత డిమాండ్ ఉంది, ఇంత సప్లై ఉంది, ఇదిగో ఇంత ఖరీదవుతోంది అని.
లేకపోతే బెరైట్స్ ఉంది అమ్ముకో. సో కమాడిటీ ఆర్ కార్లు ఉన్నాయి, ఏదైనా వస్తువులు మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఆర్ న్యాచురల్ గూడ్స్. మనకి హెల్త్ని మీరు ఎలా మనం విలువ కడతాం, ఎంతని కడతాం, ఆ క్వాలిటీ ఏ విధంగా నిర్ణయిస్తాం, ఆ ప్రమాణాలు ఏమిటి? సో దెర్ ఇస్ అ సీరియస్ ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ ఇన్ మానిటైజింగ్ హెల్త్ కేర్. అండ్ హెల్త్ ఈజ్ నాట్ ఎ కమోడిటీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రైవేట్ హెల్త్ కేర్ వలన మొత్తం ప్రపంచంలో మ్యాక్సిమం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఇన్ ఇండియా. ఎంటైర్ యూరప్, the UK had only one private medical college, Germany had only one medical college. Nordic countries లో కానీ మిగిలిన యూరోపియన్ కంట్రీస్లో కానీ there is no private medical education. America, which is big capitalist enterprise, has only 20% of the medical colleges or private colleges. Medical education is profit motive తో నడపలేరు అనే ఒక నిర్ణయానికి ప్రపంచం అంతా వస్తే, మనం లాభాలు లేకుండా మేము పనిచేయము, మేము మొత్తం వ్యాపార రీత్యానే మెడికల్ ఎడ్యుకేషన్ని, ఆరోగ్యాన్ని మేము వ్యాపారం చేసుకుంటామని మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. గొప్పగా చెప్పుకోవడమే కాకుండా ప్రైవేటైజేషన్ వేరు, పీపీపీ వేరు, P4 వేరు అని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అంటే ఇది చాలా హాస్యాస్పదం. అంటే ప్రజల్ని, 6 కోట్ల ఆంధ్రుల్ని ఇన్సల్ట్ చేయడమే ఇది. అంటే నమ్మడానికి కూడా ఒక నమ్మశక్యమైనటువంటి విషయం. ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు, ఒక వ్యక్తిగతమైన వ్యవహారం కాదు. ఇది 6 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తు. ఇది ఈరోజు వ్యవహారం కాదు. అది 33 సంవత్సరాల కదా తిరిగి ఇచ్చేస్తున్నారు. 33 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2025లో ఉంటే 2058 చంద్రబాబు నాయుడు గారికి 108 సంవత్సరాలు, ఆయన ఏజ్ 108 సంవత్సరాలు ఉంటుంది రెన్యువల్కి వచ్చినప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారికి 87 సంవత్సరాలు, నాకు 97 సంవత్సరాలు. అంటే లెక్కలు చూసినట్లయితే అప్పటికి అంటే ఈ 33 సంవత్సరాలు ప్రజలు వ్యాపారం చేసుకుని ఆ తరువాత మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారంటే ఇస్తారా? ఎన్ని పీపీపీ ప్రాజెక్టులు ఇచ్చారు? అసలు పీపీపీ ప్రాజెక్టులు అవసరం ఉందా? పీపీపీ ప్రాజెక్టులో ఏమిటి పార్ట్నర్షిప్? మనం ఉన్న పబ్లిక్ రిసోర్సెస్ అన్నీ, స్కేర్స్ పబ్లిక్ రిసోర్సెస్ అన్నీ కూడా, ల్యాండ్, మనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యవస్థకి అంటగట్టేస్తున్నాం. తీసుకోండి, మీరు ఎంత కొంత ఇచ్చేసేయండి అని. ఇవన్నీ కూడా బంధుమిత్రులకి, ఆ పార్టీ సంబంధించిన వారికి, ఆ కుల పెద్దలకి వీటిని పంచిపెట్టడానికి చేసే కుట్ర ఇది. ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొత్తం అంతా 6 కోట్ల ఆంధ్రులు కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం. నేను వినేది ఏమిటంటే, ముందే నిర్ణయం చేశారు ఎవరెవరికి ఇవ్వాలి ఈ మెడికల్ కాలేజెస్, ఎవరికి పంచిపెట్టాలి అని. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఇది తీసుకోవడానికి. నా దీనివల్ల ఎవరికి ఉపయోగం? మిగిలిన దీనివలన నష్టాలు, లాభాల గురించి పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఒకటేమిటంటే, ఇది వ్యాపార పరంగా మెడికల్ ఎడ్యుకేషన్ 2 సీట్లు ఇదిగో 10 ఎక్కువ అవుతాయి, 10 తక్కువ అవుతాయి, మేము ఎక్కువ అది ఈ ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేశారు, ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది ముఖ్యం కాదు. ముఖ్యం ఏమిటంటే 2-3 అంశాలు. ఒకటి, ఇది వ్యాపారం చేయడం మెడికల్ ఎడ్యుకేషన్తో. రెండవది, ఇంచుమించు 500 నుంచి 1000 సీట్ల వరకు రిజర్వేషన్లు తీసేయడం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఒక 1000 సీట్లు మొత్తం ప్రతి సంవత్సరం కూడా. ఎందుకంటే అవి ఎన్ఆర్ఐ కోటా కింద, మేనేజ్మెంట్ కోటా కింద ఇంచుమించు సగం ఇవ్వడం వలన. కాబట్టి దీని మీద ఈ సంఘాలు కూడా, ఎవరైతే స్టూడెంట్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంఘాలు ఈ ఇష్యూని రికగ్నైజ్ చేయవలసిన అవసరం ఉంది. ఇది ఒకటి. 2, వ్యాపారం, మెడికల్ సీట్స్తో వ్యాపారం. వీళ్ళు 50 మంది ఏం చేసుకుంటారు భవిష్యత్తులో? వీళ్ళు వ్యాపారం చేస్తారా, లేకపోతే ప్రజల కోసం పనిచేస్తారా? దిస్ ఈజ్ ఎ వెరీ క్లియర్ థింగ్. మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే,
ఇప్పుడున్న ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలోనే చూస్తే చాలా వాటిల్లో పేషెంట్లు లేరు, ఆరోగ్యశ్రీ పేషెంట్లు తప్ప వేరే పేషెంట్లు లేరు, టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, ట్రైనింగ్ లేదు, డబ్బులు వసూలు చేయడం, సర్టిఫికేట్లు ఇవ్వడం. మీకు సర్టిఫికేట్లో ఉన్న డాక్టర్ గారు మీకు ఎవరిని రక్షిస్తాడు, ఎవరికి ఆరోగ్యం అందిస్తాడు? ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. కాబట్టి ఇది రెండవ అంశం. మూడవది, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్, ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ గురించే కాదు మనం మాట్లాడవలసింది. అసలు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి హెల్త్ కేర్, అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ అందించవలసిన అంశాలు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఈ హెల్త్ కేర్ ఏదైతే ఆరోగ్యం ప్రజలకు అందించాలో దీని ద్వారా అది అందించలేకపోతున్నాం. ఎందుకంటే ప్రైవేట్ వ్యవస్థ లాభాల గురించే పనిచేస్తుంది. కాబట్టి నా ప్రపోజల్ ఏమిటంటే, ఇది ఇన్వెస్ట్మెంట్ కింద చూసి, డబ్బుతో సమస్య లేదు ప్రభుత్వానికి. 1,000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది సమస్య కాదు. రెండవది ఏమిటంటే, నబార్డ్లో ఫండ్ ఉంది, అది ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం, అది అప్పులు చేసి ప్రజలకు పంచిపెట్టిన ప్రభుత్వం. ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది పెట్టుబడి చేయడానికి మీరు తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు లాభాల కోసం పనిచేస్తున్నారన్నప్పుడు వాళ్ళు లాభం ఉంటేనే కదా వచ్చేది. వాళ్ళు లాభాలు చేసుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఇది ఖచ్చితంగా. కాబట్టి దీంట్లో లాజిక్ అనేది లేదు. దిస్ ఈజ్ ప్రజల వ్యతిరేక వ్యవస్థ. ఐదవ అంశం ఏమిటంటే, ఐడియాలజికల్గా చూస్తే ఈ నియో లిబరలిజం ఏదైతే 1990లో లిబరలైజేషను, ఈ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ అంతా కూడా ఫెయిల్యూరు అని ఒక నిర్ణయానికి కొంతమంది వచ్చారో, ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా గ్లోబల్గా ఇంటర్నేషనల్ ఎకానమిస్టులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఈ యొక్క నియో లిబరల్ పాలసీల వలన అసమానతలు పెరిగిపోయినాయి, ఎక్స్ప్లాయిటేషన్ పెరిగిపోయింది, ఆలిగార్కీ పెరిగిపోయింది, డెమోక్రసీ భవిష్యత్తు కష్టాల్లో ఉంది. ఈ రోజున్న సమస్యలన్నీ కూడా జోసెఫ్ స్టిగ్లిట్జ్ గారు ఒక ఆర్టికల్ రాశారు పోయిన సంవత్సరం. జేక్ సలివన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బైడెన్ గారికి ఏ న్యూ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ అనే ఒక లెక్చర్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ లెక్చర్ ఇది మన వాళ్ళు ఇంకా కూడా 90లో అప్పుడు చాలా బ్రహ్మాండంగా చేసాం, మేము మొత్తం ప్రైవేటైజ్ చేసాము, అన్ని పిఎస్యూలు అమ్మేసాము, ప్రభుత్వాన్ని దివాళా తీసేసాము, మేము చాలా బాగా చేసామని అనుకుంటున్నారు. వీళ్ళు ప్రజలు మేల్కోవడం కంటే ముందు నాయకులు మేల్కోవాలి. భవిష్యత్తు గురించి కంటెంపరీ 25లో ఏం జరుగుతోందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే 10 మెడికల్ కాలేజెస్ని పీపీపీ ద్వారా ప్రైవేట్ రంగ వ్యవస్థలకి పంచిపెట్టడం అనేది ప్రజా వ్యతిరేక చర్య. ఇది పాలసీగా తప్పు, ఇది ఎకనామిక్స్లో తప్పు, గవర్నెన్స్లో తప్పు, ప్రజా వ్యతిరేక చర్య ఇది. దీన్ని ప్రజా సంఘాలు, మేధావులు, మీడియా అందరూ కూడా అపోజ్ చేయవలసింది. దీంట్లో పాలిటిక్స్తో సంబంధం లేదు. ఇది అక్రాస్ పొలిటికల్ స్పెక్ట్రమ్. ప్రజలకి ఎవరైతే 10 మంది ప్రైవేట్ రంగ సంస్థలు ఎవరైతే ఈ 10 మెడికల్ కాలేజెస్ని తీసుకోవాలనుకుంటున్నారో వారు, ఎవరైతే ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు, ఐడియాలజీతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు. ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక చర్య. ఇది భవిష్యత్తుకు సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది. దీని మీద పొలిటికల్ యాక్షను, మీడియా లెవెల్ యాక్షను, సివిల్ సొసైటీ, పౌర సమాజం యాక్షను, ఇదన్నీ కాకపోతే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా, లీగల్ ఫోరమ్స్ ద్వారా కూడా
ఈ ఇష్యూని ఖచ్చితంగా వెంటనే టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి, నాయకులకి, ముఖ్యమంత్రి గారికి నేను ఈ విషయాల గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను గట్టిగా వారిని అప్పీల్ చేస్తున్నాను. ఈ అంశం మీద తీవ్రంగా చర్చించి, ఆలోచించి ఇటువంటి ప్రజా వ్యతిరేక పాలసీని ఆపవలసిందిగా, రివర్స్ చేయవలసిందిగా కోరుతూ, ఈ 10 మెడికల్ కాలేజెస్ ఒకసారి మొదలు పెట్టవలసిన అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సర్ప్లస్ డాక్టర్లు ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను 10,000 మంది ప్రజలకి 10 మంది డాక్టర్లు ఉండాలంటే 1000కి ఒక డాక్టర్ ఉండాలని. మన రాష్ట్రంలో ఆల్రెడీ 13 మంది 13.6 ఉన్నారు, అంటే కొంచెం ఎక్కువ ఉన్నారు. అసలు సమస్య ఎక్కడంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్లు. వీళ్ళందరూ కూడా విజయవాడలో ఉంటారు, గ్రామాల్లో కానీ పెద్ద పట్టణాల్లో కానీ తక్కువ ఉంటారు. అలాగే ఇక యూపీ, బీహార్ అయితే అక్కడ 2-3 1000 మంది 10,000 మందికి 2-3 డాక్టర్లే ఉన్నారు. సో దేర్ ఇస్ అ గ్రేట్ ఇన్ఈక్విటీస్ అక్రాస్. నేను ఒక ఆర్టికల్ రాశాను ఇండియా ఫోరాన్కి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ సమస్య వల్ల. సో దాంట్లో ఎనలైజ్ చేస్తే గమనించింది ఏమిటంటే ఏ విధంగా ప్రైవేటీకరణ నడుస్తోంది, ఏ విధంగా నేషన్ వైడ్ డిఫరెంట్ స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. అయినా కూడా ఎంతమంది వేరే దేశాలకి, చైనాకి, ఫిలిప్పీన్స్కి, సెంట్రల్ ఏషియాకి ఎందుకు వెళ్తున్నారు. ఒక విధంగా ఏమిటంటే ఇది మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్. మధ్యతరగతిలో ఇదిగో నేను మా అమ్మాయి డాక్టర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది లైఫ్, ఇక్కడ కాకపోతే అమెరికాకి వెళ్తాం, లేకపోతే కరీబియన్కి వెళ్తాం, ఇంకెక్కడికన్నా వెళ్ళి పని చేసుకుంటాం కొంత అనే ఒక అపోహ ఉంది అని నేను అనుకుంటున్నాను. అయినా కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను, క్వాలిటీ ఆఫ్ కేర్ ఇవి ఫండమెంటల్. కాబట్టి దీన్ని ప్రస్తుతానికి ఈ యొక్క నిర్ణయాన్ని రివర్స్ చేసి ఇమ్మీడియట్గా 4, 3, 5 ఒక నెక్స్ట్ 2 yearsలో మొదలుపెట్టి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక్కొక్క చోట క్యాన్సర్కి, హార్ట్ డిసీజెస్కి, కిడ్నీ డిసీజెస్కి, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇలా మేజర్ డిసీజెస్ ఏమున్నాయో ఒక్కొక్క దాంట్లో అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద. దానికి పెద్ద ఖర్చు ఉండదు. ఒక 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు పెట్టి అక్కడ మంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి రిటైర్డ్ అయినా, ఓవర్సీస్ అయినా, ఎక్కడి నుంచి అయినా వాళ్ళకి మంచి అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్, పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సెంటర్ని డెవలప్ చేశారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈరోజు మన రాష్ట్రంలో ఒక మంచి క్యాన్సర్ సెంటర్ లేదు, మనకి రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ లేవు, డిమెన్షియా పెరిగిపోతోంది, కేర్ ఫెసిలిటీస్ లేవు. సో అలాగే ఒక కార్డియాక్ సెంటర్, ఇట్లాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇమ్మీడియట్గా ఓపెన్ చేసి ఒక 5 ఫెసిలిటీస్లో, సో వీ కెన్ డెవలప్ ఎ ఫెంటాస్టిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది స్టేట్. ఇట్ కెన్ డెవలప్ ఎ మోడల్. కేరళ, తమిళనాడు వాళ్ళు చేసింది మన రాష్ట్రంలో కూడా చేయొచ్చు. అక్కడ మోడల్స్ ఉన్నాయి. మనమేమో వాళ్ళంతా ఇలా వెళ్తుంటే మనమంతా వెనక్కి రివర్స్ గేర్లో వెళ్తున్నాం. అది ఒక ప్రభుత్వం, ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ముఖ్యంగా గత 11 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పాలసీ ఇన్కన్సిస్టెన్సీస్, ఎగెనిస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనపడుతుంది. సో దీంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక వారికి, ప్రజారోగ్య వేదికకి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. నేను ఈ మధ్యకాలంలో ఇన్నాటిల్లో ఇది ఒక బెస్ట్ స్పీచ్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఓవరాల్గా రమేష్ గారు వారికున్న అనుభవంతో దీన్ని చెప్పారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక అరగంటలో అయిపోద్ది రౌండ్ టేబుల్. ఐసీ ఘోష్, ఐ విల్ ఇంట్రడ్యూస్ ఐసీ ఘోష్. షీ వర్క్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అంటే స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీగా చేస్తున్నారు. ఐ వెల్కమ్ యూ. సో ఇంకా 6-7 ఉన్నారు. ఐసీ ఘోష్ గారు కూడా మాట్లాడతారు ఎస్ఎఫ్ఐ తరఫున. డాక్టర్ గేయానంద్, ఆయన ప్రాక్టీసింగ్ డాక్టరు, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ జన విజ్ఞాన వేదిక. 5 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఇచ్చింది చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ.
అంటే రమేష్ గారు చెప్పిన విషయాలను ఎట్లా ప్రజల్లోకి తీసుకోవాలి అనేది అది ఒక టాస్క్ మన అందరి ముందు. యాక్చువల్ చాలా విషయాలు ఆయన చెప్పారు, 2-3 మాత్రం నేను వాటిని ప్రస్తావన చేయాలనుకుంటున్నా. ప్రజలకు ఈ సమస్య రికగ్నైజ్ చేయాలి అని చెప్పారు. వాళ్ళు ఎట్లా రికగ్నైజ్ చేస్తారు? ఈ సమస్య మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రజలు ఎట్లా రికగ్నైజ్ చేస్తారు? వాటితో ఎట్లా రికగ్నైజ్ చేయించాలి? ఇంకో మాట కూడా చెప్పారు, అదేంటంటే ప్రపంచంలో ఎక్కడా లేవు ఈ రకంగా మెడికల్ కాలేజెస్, ఇక్కడే ఉన్నాయి, ఎందుకు ఉండాలి? ఇంకెక్కడా లేనిది ఇక్కడే ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉన్నాయి? నియో లిబరలిజం అనేది యాక్చువల్గా ఈరోజు ప్రపంచంలో ఒక డెడ్ ఎండ్కి వచ్చేసింది. డెడ్ ఎండ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పట్టుకొని ఇంకా వేలాడుతున్నారు, కానీ ఇట్స్ ఇన్ డెడ్ ఎండ్. అంటే కొత్తగా ఏం చేయాలి అనేది ఆలోచించడం కాకుండా చాలా పాత పద్ధతుల్లోనే 20 ఏళ్ల ముందు నియో లిబరలిజంతోనే చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి భారతదేశంలోనే ఆరోగ్య రంగంలో ప్రపంచ బ్యాంకు ప్రయోగం జరిగిండేది ఆంధ్రప్రదేశ్లోనే. జరిగితే యూజర్ ఛార్జెస్ తీసుకొచ్చారు. ఆ రోజు డెడ్ ఫెయిల్యూర్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పిఎస్సిస్కు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కు సంబంధించిన చాలా అంశాలు ముందుకు తీసుకొచ్చారు. అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ను ఈ ప్రైవేటైజేషన్లో భాగమే, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రైవేటైజ్ చేయాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఏంటంటే, ఆ ప్రయత్నంలో అటానమస్ ఇన్స్టిట్యూషన్స్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ మారుస్తాం. అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మీ డబ్బులు మీరు సంపాదించుకోండి అంటాం. అది వెనక్కి తీసుకున్నారు, అది ఫెయిల్యూరు. ఆరోగ్య రంగంలో ప్రైవేటీకరణకు సంబంధించిన ఎటువంటి అంశమైనా సస్టైనబుల్ కాదు. మీరు 6 నెలలు సంవత్సరం చేయొచ్చు, అంతే, తర్వాత వెనక్కి తీసుకోవాల్సిందే. ఆరోగ్యశ్రీ చూడండి, ఆరోగ్యశ్రీని ఈరోజు వెనక్కి తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీలో ఉంటున్న 2.5 లక్షల రూపాయలకు సంబంధించిన ఆ ప్రీమియం సంబంధించి అంటే ఆ లోపు ఖర్చుకు సంబంధించిన కేసులు దాదాపు 90% ఉంటాయి. అంటే ప్రజలకు సంబంధించిన 90% జబ్బులు ఆరోగ్యశ్రీలో వైద్యం ఇంతకుముందు ఎవరు చేస్తున్నారంటే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఏది? ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ మేనేజ్ ట్రస్ట్. యాక్చువల్గా ప్రైవేట్ ప్లేయర్స్ దాంట్లో లేరు. కానీ ఈరోజు 90% ఆరోగ్యశ్రీ ఎవరికైతే ప్రజలకు అందాలో వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్కి వదిలేస్తున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చూస్తాయని చెప్తున్నారు, హైబ్రిడ్ మోడల్ అని పేరుతో. కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా అన్సస్టైనబుల్గా మారింది. అంటే ఇంటర్నేషనల్గా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అనేటివి దే ఆర్ ఫెయిల్యూర్స్. అవన్నీ వాటికి ఇవి ఏవి కూడా పనిచేయలేదు అని అంతర్జాతీయంగా ఫెయిల్యూర్ అని వాటికి ఒక రికగ్నిషన్ ఉంది. ఫెయిల్యూర్గా వాటిని చూస్తున్నారు. అంటే ఇటువంటి ఫెయిల్యూర్ మోడల్స్ అన్నీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు? కాబట్టి ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తీసుకెళ్లేటప్పుడు పెద్ద క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏం చేయాలి? 2-3 అంశాలు, చాలా అంశాలు రమణయ్య చెప్పాడు, చాలామంది చెప్పారు, రమేష్ గారు చెప్పారు. 2-3 అంశాలు మాత్రం నేను క్యాంపెయిన్లో భాగంగా ఏం చేయాలని చెప్తాను. ఒకటేంటంటే, ఇంతవరకు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ సంబంధించిన ఒప్పందాలు ఏమిటి అనేది ప్రభుత్వాలు వెల్లడి చేయడం లేదు. వెంటనే మీరు ఏ ఒప్పందాలు చేసుకున్నారు చెప్పండి అని చెప్పాలి అని మనం అందరం డిమాండ్ చేయాలి. రెండవది, ఒక కన్సల్టేషన్ ఫర్మ్ ఒకటి ఉంది, మరి సార్ ఉన్నప్పుడు కూడా ఉండి ఉంటుంది, కేపీఎంజీ. ఆ కేపీఎంజీ చరిత్ర ఏమిటి? ఆ కేపీఎంజీ చరిత్ర ఇంటర్నేషనల్గా ఫ్రాడ్ చరిత్ర. ఆ కేపీఎంజీ అనేది వరల్డ్ బ్యాంక్తో సేల్ అవుతున్న ఆర్గనైజేషన్. ఇంకా చాలా సినిస్టర్ విషయాలు ఉన్నాయో నేను చెప్పట్లేదు. కానీ ఆ కేపీఎంజీ ఏ రిపోర్ట్ అయితే ఇచ్చిందో ఆ రిపోర్టు ఆధారంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్కి వెళ్తున్నారు. ఆ రిపోర్టు ఆధారంగా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిటీని వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా దీంట్లోకి వెళ్తున్నారు. ఏంటి ఆ కేపీఎంసీ రిపోర్టు? అది ప్రభుత్వం వెల్లడి చేయాలి. కాబట్టి మనం క్యాంపెయిన్ లేకపోతున్నప్పుడు ఇటువంటి డిమాండ్స్ని కూడా ఫ్రేమ్ చేసి వాటిని తీసుకోవాలి. చివరిలో ఒక్క విషయం, ఎక్కడైతే ఈ 10 కాలేజీలు ఉంటాయో ఆ 10 కాలేజీల్లో ప్రాంతంలో ఉంటున్న గవర్నమెంట్ హాస్పిటల్ను వెంటనే ఈ ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇస్తున్నారు. ఉదాహరణ పెనగొండ ఉంది, పోయి చూసి వచ్చాను ఆ మెడికల్ కాలేజీ మా అనంతపురంలో. అక్కడ ఉన్న ఒక పెద్ద మంచి హాస్పిటల్ ఉంది, దాన్ని ఇచ్చేస్తారనమాట. ఈ హక్కు ఎవరికి ఉంది? అక్కడ ఉంటున్న గవర్నమెంట్ హాస్పిటల్స్, ఏ జిల్లాలో అయినా ఏ ప్రాంతంలో అయినా గవర్నమెంట్ హాస్పిటల్స్ అవన్నీ కూడా ప్రజల సొత్తు. ఒకవేళ ప్రభుత్వమే వాటిని ప్రైవేట్ శక్తులకు ఇవ్వాలి అనుకుంటే ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే వాళ్ళు ఒక పబ్లిక్ హియరింగ్ ఆడి నిర్వహించాలి. అంటే ప్రజల అభిప్రాయం ఏంటి అని కనుక్కోకుండా ఏ రకంగా మీరు అప్పగిస్తారు. కాబట్టి అటువంటి పబ్లిక్ హియరింగ్ ముందు పెట్టండి. ఈ మొత్తం ఈ ప్రాజెక్టుకు, ఈ హాస్పిటల్ తీసుకోవడానికి, ఇంత డబ్బులు ఇవ్వడానికి ప్రజలు అనుకూలంగా ఉన్నారా లేరా మీరు పబ్లిక్ హియరింగ్స్ నిర్వహించండి అని మన ప్రభుత్వాన్ని కోరాలి. కాబట్టి ఇటువంటి క్యాంపెయిన్, ఓ పెద్ద క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఈరోజు ఉంది. నిజానికి ఆరోగ్య రంగంలో ప్లానింగ్ ఉండాలి. బోర్ కమిటీ ఏం చేసింది? ప్లానింగ్ చేసింది 46-47లో. కానీ ఇప్పుడు అవసరమైన ప్లానింగ్ ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ శక్తుల డామినేషనే. వైద్యం అంటే ప్రైవేట్ డామినేషన్, ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల డామినేషన్ అని ఉంటున్న పరిస్థితుల్లో మన ప్లానింగ్ ఏముండాలి? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనకు కావాలి. అటువంటి ప్లానింగ్ లేకుండా ఇట్లా చేయడం అంటే అది సివిల్ సొసైటీగా, ఓ పౌర సమాజంగా మనం ఎవరూ ఒప్పుకోకూడదు. రాజకీయ ఉద్యమాలు జరగనివ్వండి, కానీ మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటంటే 10 సంఘాలు కూడా తీసుకొని వాళ్ళతో పాటు ఒక గొంతు ఎత్తి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ అంశాలైతే ముందుకు వచ్చాయో అవి ప్రజల ముందు పెట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి అని చెప్పడం, ఇది చేయాల్సింది మన బాధ్యత అని చెప్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఐసీ ఘోష్ ఆవిడ చెప్పాను ఇందాక, జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఫార్మర్ ప్రెసిడెంట్. నౌ షీ ఈస్ ద ప్రెసెంట్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. షీ విల్ స్పీక్ a few minutes. First of all, I'm really privileged and honored to speak in front of you all. I'm a student currently. I'm a research scholar studying in Jawaharlal Nehru University. I'm doing my studies in international relations. But this is something I would like to I am really grateful that so many dignitaries, bureaucrats, expertise in the field of medicine and others like and media, everyone is having a discussion today, the civil society included, that what is actually impacting us in the medical field, privatization, how it's impacting us. Sir was mentioning something that caught me because I am doing education. I fight. I'm a part of a student organization which fights and struggles for better education for everyone, accessible education for everyone. Sir was mentioning that medical or healthcare has been commodified. I would just extend by saying that the problem inside our country is human lives are commodified. That's where the problem starts, that human lives of people are commodified. And hence everything related to human lives is commodified. Whether it's education, whether it's healthcare, whether it's food, everything that we see around us is commodified. Because basic human lives have been commodified. Why do I say this? Because we have recently gone through an pandemic. Recently, why I'm saying, like it's 4 years, 5 years down the lane, but we have seen something havoc. We have seen something maybe 50, 60 years down the lane, nobody has seen, this generation has seen, and we as youth has seen something havoc like that. People losing lives and normalizing of people losing lives, that what can be done? How can things go wrong?
The first wave where people were clueless, medical expertise were clueless how to handle the situation. But the second wave was something which could have been avoided. Like the wave couldn't have been avoided, but structurally we could have done a lot of things from what I feel. A lot of systemic ways could have been there to ensure that oxygen plants are there, more facilities are there, more isolation beds are provided, and things like that we could have done on our part. We have seen civil societies do their part. We have seen organizations, humanitarian organizations do their part, and several other things. But what lies to the basic core of it, that majority of the institutions who are actually responsible for our well-being just gave up. They just said that this is a wave and you need to find your own beds, you need to find your own ways, you need to see how you save your lives, and that's it. So the idea that human lives can be saved, the idea that human lives can be better, there can be qualitative difference in human lives, has to come from people who actually really make an impact. And that a major responsibility lies to the people who are making policies, who are sitting there having power, making policies and impacting lives of people. And there comes the idea that when we are working in education sector, we are students ourselves, what we see is deeply concerning, that how even in education, privatization has been normalized. And I'm not saying that this normalization has happened in last 2 years, 3 years, 5 years. This normalization of privatization of education or privatization of healthcare has been normalized in the past few years. There is a systemic normalization that whatever is privatized is better. We have heard this. I have growing uply heard this in families, around in small discussions, that government hospitals are not worth. Government schools are not worth. If you have to get quality education, you need to go for private education. If you need to get quality access, it's better in private education, private hospitals, private healthcare. But that's not the reality. I stay in Delhi. I've been staying in New Delhi for last 13 years. And I know for the fact that whenever there is a healthcare emergency, anything, people will only refer to Safdarjung and AIIMS, All India Institute of Medical Sciences, which is a government medical college plus hospital. And you can, when I'm sure if you all have been in Delhi, you will see that there are lines, like queues for kilometers, where people who don't have access to anything, they travel to Delhi just to get medical facility in very minimal cost, many times for free. Why? Because they know that public healthcare is a better model. Inside our hearts, we know that public healthcare is something we can afford. So when it's happening in Andhra Pradesh, or the central government has given a direction to set up PPP model medical colleges and hospitals across in the country, out of which Andhra Pradesh, I think so, is having 17 of them. So this is a deeply concerning thing, that how everything is becoming a profit motive. Now, what is concerning for us is that how we see the system, that we are not only privatizing the medical colleges, but medical colleges also have hospitals. So eventually we privatize the hospitals. So we privatize healthcare in a way that becomes only accessible to the few. So those who have money, they can access insurances or some healthcare insurances and go to private hospitals. The majority of the sections then don't have access to better healthcare facilities. So we are saying that if you have to get better healthcare, you need to have better healthcare, then your worth is how much money you have in your pockets. It's exactly what's happening to education. So it does not matter that if I'm a good learner or I am a very good person, I can have a good cognizance. That does not matter anymore. What matters now is whether you have money. So even if you're not having talent, but you have money, you can get anything inside the system. And if you are having talent, however struggling your life is, nobody cares about you because you don't have money. So at the end, finance will set the limit inside our society, who has what and what kind of access they have. I'm saying this also from a personal experience because I come from a very lower middle class family. And if I'm standing right here, speaking in front of you, I was not this 20 years back. I come from a very small town in West Bengal where getting higher education was unimaginable. I am the first person from my family studying PhD. And it was only possible because I always studied in a government school, a government college, and government institute till date.
I'm studying in JNU, and very proudly I stand here to say that my fee structure is 280 rupees till now, standing in the national capital. People wouldn't have imagined this. When I go to other students, speak to them that I'm doing my PhD and my only fees that I pay to my institute is 280 rupees, they are in shock. Because it's unimaginable to think that you're a research scholar and you're only spending 280 rupees. I get scholarship from the government. And these have been possible only because there has public model of education. I don't think so I would have been standing in front of you confidently speaking if I did not have this systemic access. I would not have been, any girl would not have been. If I'm able to stand here, it's because of the power of public education. And that is why it is very, very important for us to understand that why public form of education or healthcare is important. Because it gives you that access that no other systemic access. Second of all, what public spending are being used on inside this country has to be really thought of. So we are paying taxes, as citizens people are paying taxes, crores of taxes going from the majority of the citizens of this country. But that is not eventually being used on us, not used on the people, the youth, the students, the women. So that is a concerning thing. Where are the taxes getting used? Because I'm coming from JNU, generally JNU is infamous being told that all the taxpayers' money you people are eating. But we generally need to question that where are the taxpayers' money going? If it is not getting better hostels in our country, hospitals in our country, no better health centers are there. Now also villages don't have access to basic sanitation, hygiene, water. It's really shameful that in 2025, I was in Andhra Pradesh for the last 3-4 days. I was in Bihar before this. I was talking to students to a large section in districts. And you would not believe in Bihar, I was also mentioning about Bihar and UP. You can't imagine that I recently visited a college which has 14,000 students and there is not a single washroom for the female students. You would not believe it. And for me, it was not only shocking, but it was really thought-provoking that standing in 2025, what students are having to protest for is a female washroom inside a college in Bihar. And that is deeply concerning. And we are, on the other hand, making a narrative, people sitting in power, that the taxpayers' money is going wasted. Where are the taxpayers' money then going if it is not being utilized on our citizens, on our people? So that's very concerning. So when I stand here, I deeply stand in solidarity with the voices that have been raised today, that why medical facilities should not be privatized, or why medical college linked with institutes should not be privatized, and what are the impacts that they are going to deeply have. They're not only going to have deep impacts on students, majorly, that students will face the brunt of it. They have to pay management quota fees of 20 lakhs, 30 lakhs. We know all this is happening from long time. Post 1991, the liberalization process and all, we have seen how medical institutes have been commercialized, and now we have seen that has been rampantly happening to state colleges now, state institutes now. But what is also deeply concerning, we are seeing so much of migration of students outside, because they feel that in India, if we are having to pay 20 lakhs, 30 lakhs, 40 lakhs, let's go and study in Uzbekistan, let's study in some Central Asian nations where the cost of medical institutes are less than what we are paying in India. So that has become the thought process. Nobody is now thinking that how healthcare can be improved. And what rightly is to be discussed, that there is so much of development happening in medical sector. There is innovations happening. Then where is India leading in that innovation? Where is our medical fraternity leading in that innovation? Are we there somewhere? Whether it's about several healthcare issues, during COVID, we had this discussion, or maybe during different times when there are various things happening, we keep discussing that how much our medical fraternity we are able to support. Because this support can only be possible if there is research and development also happening at the medical sector. And for that research and development, you need money. And for that money, there needs to be an investment. And for that investment, there need to be budget. And that budget has to be given by the governments. So if the government is not ready to invest in the research and development also of the medicine, then it's a really concerning thing that what we are developing. We just can't take pride on the fact that Indian studied, some medical student has gone abroad and done innovation there. We are not building human resources here to send them abroad
to better the facility of US or better the facility of UK. We are building human resource to better our society, to lead that game, not to lead some other country's game. So we, as a collective, as a civil society, expertise are there. I'm no better to speak than them. They know it very well. But we have a huge potential as a country. We have a huge potential. We have seen every year lakhs of doctors passing out. But where are they? We only can better the system that we, as a policy level, we have to better that. If we have an intention to better that. And what is very deeply concerning, because from the town I come from, there is a lot of privatized medical institute cropping up. Why I say this? Because there have been juniors of mine who are taking medical seats at the cost of 1 crore. You wouldn't believe. I come from a very small town, and 1 crore, 90 lakhs, 80 lakhs, medical seats been given off to people who have money. Now, can you imagine those students who are studying with 1 crore? Of course, they are not studying. Any middle class family, it's not possible to pay off 90 lakhs, 1 crore. We all know that. Not even 20, 25 lakhs. You have to sell off all your land. You have to sell off all resources you have. So if somebody is paying 20 lakhs, investing on one child, 20 lakhs, 30 lakhs for a management quota, then we know that that person has to pay back. And if they have to pay back after studying MBBS for 5 years, and then again they need to think of doing MD also and other courses, we know what's going on in the system. So I want to end with that, and I stand in solidarity with your demand of strengthening the public model of healthcare. Thank you so much.